మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవాది దేవుని సన్నిధానములో పాదముల చెంత ఈ విధంగా దేవాది దేవుని స్తుతించి ఆరాధించే ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని మహోన్నతమైన దేవాది దేవుడు మన జీవితంలో మనకు ప్రసాదించినందుకు ఆయనకి మహిమ గణిత ప్రభావాలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఈ దినపు వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం 31వ వచన భాగం. ఈ ఆదికాండం 31వ వచన భాగాలలో ఈ ప్రారంభ అధ్యాయంలో మనం చూడగలిగితే ఈ ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచన భాగాలు మనం చూడగలిగితే భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. 31వ వచన భాగం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయెను అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. 29వ వచన భాగం, ఈ 30వ వచన భాగం మనం వాక్యంలో చూడగలిగితే ఈ 30వ వచన భాగానికి 29వ వచన భాగం అనుసంధానంగా ఉంది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. 29వ వచన భాగంలో కూడా మనం ఎటువంటి ఆహారాన్ని భుజించాలో అవన్నీ దేవుని సన్నిధిలో దేవుడు స్పష్టంగా చెప్పి ఆయన వ్రాసి దాచిపెట్టాడైన. రోమాపత్రిక 14వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే మనుషుడు ఈ లోకములో ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు అనే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అనగా మనుషుడు శాకాహారాన్ని, మనుషుడు మాంసాహారాన్ని కూడా తినే అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఆదికాండం 1:29లో కూడా మనం చూడగలిగితే మనం చదువుకున్న వాక్య భాగం ఇదే మనకు బోధిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మనం చూడగలిగితే పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అని చెప్పి దేవుడు మనుషునికిచ్చే ఆహారాన్ని గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆయన వ్రాసుకుంటూ వస్తున్నాడు. ఈ 30వ వచన భాగం 31వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచన భాగంలో దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు అని చెప్పి ఆయన ఆ విధంగా వాక్యాల్లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు సమస్తాన్ని దీవించి ఇది చెడ్డది అని ప్రభు చెప్పలేదు, ఇది మంచిది అని ప్రభు దీవించి ఆశీర్వాదాన్ని ఆయన పలికినట్టుగా మనము వాక్యములో ఈ దినం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, భూమి నుండి వచ్చే పండ్లు, మొక్కలు, సమస్త పంటను కూడా దేవుడు తినమని మనుషుని కొరకు దేవుడు వాటిని కలుగు చేస్తూ వస్తున్నాడు. మనము ఏమి తింటామో అని మనము చింతించే అవసరం కూడా మన జీవితంలో లేదు అని మనము గమనించాలి. మనము పక్షుల కంటే చాలా శ్రేష్టమైన వారమని, పక్షుల కన్నా మనము దేవుని సముఖంలో విలువైన వారమని దేవుడే ఆ విధంగా అని చెప్పుకుంటూ
వస్తూ ఉంటున్నారు. మనం వాక్యంలో చూడగలిగితే మనము చేసిన ఈ పనులు మనము బాగా పరిశీలన చేసినట్లయితే మనము చేసిన పనులు కొన్ని సందర్భాల్లో, మనము చేసిన కార్యక్రమాలు కొన్ని సందర్భాల్లో వాటిలో తప్పులు, ఒప్పులు, లోటుపాట్లు, లోపాలు ఇవన్నీ కూడా మనకప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు మాత్రం తాను తప్పు చేయడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. దేవుడు తాను సృష్టించిన ప్రతి దానిని కూడా చూసినప్పుడు అది మంచిది, చాలా మంచిది అని దేవుడు భావించాడు. దేవుడు ప్రతి దానిని తనకు కావలసిన విధంగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు పాలించే అన్ని ప్రాంతాలలో కూడా ప్రతిదీ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అనే ఉద్దేశంతో దేవుడు వాటి పని కొరకు దేవుడు వాటిని నియమిస్తూ కలుగు చేస్తూ వచ్చారు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. కాబట్టి మనం కూడా దేవుని గురించిన సువార్త కొరకు పనిచేసి కష్టపడి దేవుని యొక్క సువార్తలో ఒక వ్యక్తి దేవుని కొరకు దేవుని వలె పనిచేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుడు ఎంత శక్తిమంతుడో మనము ఆలోచన చేసినప్పుడు మనం చెడు పనులు, కార్యక్రమాలు ఇవన్నీ మనం చేస్తూ మనకి విడుదల పొందలేక, విమోచించబడలేక ఆ తప్పుల్లో మనం ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటాం. తప్పుకు మరొక తప్పు మనం ఆ విధంగా మన జీవితంలో చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే దేవుడు నీలాంటి వాడు, నాలాంటి వాడు కాదు. ప్రభు మనలాంటి వాడు కాదు. ఆయన ఎవరంటే ఆయనకు మనకు ఎంతో వ్యత్యాసం, తేడా ఉంది. అందుకని వాక్యం అంటున్న మాట ఏమిటంటే మనము చెడు కార్యాల నుండి మనము దూరంగా ఉండాలని, మనకు బదులుగా ఆయన ఈ లోకానికి వచ్చి మన చెడు కొరకు తాను అప్పగించబడి శిలువ మరణాన్ని ఆయన పొందారు. అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే మనము దేవుని వలె పవిత్రులుగా, పరిశుద్ధులుగా, మనము దేవుని కొరకు నీతిమంతులుగా, మనము దేవుని కొరకు ఆశీర్వాదాన్ని పొందుకున్నవారుగా, మనము దేవుని కొరకు మంచిని సమస్తాన్ని కూడా అంతం వరకు చేసేవారుగా, ఆయన దైవికమైన ఆ పరలోకపు రాజ్యంలో మనం ప్రవేశించినంత వరకు కూడా తన కృప, కాపుదల మన జీవితంలో దేవుడు ఉంచే విధంగా మనము దేవుని సముఖంలో ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. ఆ దేవుని కృప, కాపుదల మన జీవితంలో ఆయన వచ్చినంత వరకు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనం ఉండే విధంగా మనము కలిసి ఆయన రాజ్యంలో మనం ఉండే విధంగా దేవుని కొరకు ముందుకు సాగుదాం. యేసయ్య రాజ్యంలో మనము ఉండే విధంగా మనం ప్రభు కొరకు ముందుకు దైవికంగా సాగిపోదాం. అట్టి కృప, కనికరము, ఆ సన్నిధి, కాపుదల, భద్రత మన జీవితంలో దేవుడు ప్రసాదించి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సహాయం చేయనివ్వండి.